బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాలు చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్దాలను ప్రచారం చేస్తున్నాయని మంత్రి సీతక్క ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. అప్పుల రాష్ట్రంలో ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి సీతక్క కోరారు. గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ యొక్క పట్టణాభివృద్ధి కోసం దాదాపుగా 200 కోట్లతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా మా స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఇక్కడ భువనగిరి పార్లమెంటుకు ఎన్నికల ఇన్ఛార్జిగా నేను రావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉండి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడంలో అగ్రభాగాన వస్తుంటే, అటువైపు బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఇంటర్నల్ గా కుమ్మక్కై అబద్దాలను మా ముఖ్యమంత్రి మీద, మా ప్రభుత్వం మీద ప్రచారం చేసి అబద్దాలనే అస్త్రాలుగా వాడుకోవడం అత్యంత దుర్మార్గం. కాబట్టి అభివృద్ధి మీద మేము నిలబడితే అబద్దాల మీద వాళ్ళు నిలబడ్డారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన, సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉంది. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అప్పుల రాష్ట్రంలో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకొస్తా ఉన్నాం. కాబట్టి మున్సిపల్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మరి ప్రభుత్వానికి అండగా నిలబడండి, అభివృద్ధి ముందుకు సాగేలాగా సహకరించాలని మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం.